హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి క్రిస్పీగా పొటాటో బాల్స్ చేస్తున్నాము. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఎలా చేసామనేది చూసేయండి. పొటాటో బాల్స్ కోసము ఒక 1/2 kg పొటాటో తీసుకున్నాను. వీటిని పైన పీల్ తీసేసి ముక్కలు కట్ చేశాను. వీటిని ఇప్పుడు ఉడకబెట్టేద్దాము. ఆలు ముక్కలు వేసిన తర్వాత అవి ముడిగేంత వరకు వాటర్ పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని దీంట్లో ఉడకబెడదాము. కొంచెం ఒక చిటికెడంత ఉప్పు అంతే, ఉడకబెట్టేద్దాం వీటిని. ఆలు మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీనిలో మిగిలిన నీళ్ళు ఒప్పేసుకొని ఒక 5 minutes పక్కన పెడదాము, చల్లారుతుంది. ఆలుని ఒక 5 minutes పక్కన పెట్టిన తర్వాత చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసేద్దాం మొత్తము. స్మాష్ చేసుకున్న ఆలులో ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఇది యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కుదిరినంత చిన్న కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం కొత్తిమీర, దీన్ని కూడా చిన్న కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒక రెబ్బ కరివేపాకు సన్నగా తరిగాను కుదిరినంత, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒకటే చిన్న సైజు ఉల్లిగడ్డ, దీన్ని కూడా చిన్న కట్ చేశాను కుదిరినంత, దీన్ని కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఆరిగానో, ఇది మాత్రం ఆప్షను, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడరు, ఒక 1/2 స్పూన్ అంత, 1/2 స్పూన్ కంటే తక్కువే ఉంటుంది, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక స్పూన్ ఉప్పు. దీన్ని మొత్తం నీట్గా కలిపేద్దాం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని, కడాయిలో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. నెక్స్ట్ చేతిలో కొంచెం ఒక ఆయిల్ డ్రాప్ వేసుకొని కొద్దిగా తీసుకుందాం. దీన్ని ఈ మాత్రం తీసేసుకొని ఒత్తేసుకొని రౌండ్గా తిప్పేద్దాం. అంతే, ఇలా రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ వేసుకోవడం. ఇంకా ఒక్కొక్కటి లేట్ అయితే దొరుకుంటే ఒక వాయికి సరిపడా చేసేసుకొని ఒక్కొక్కటి వేడివేడి ఆయిల్ వేసుకోవడమే. వేసే వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత తీసేద్దాం. ఇంకా మంచి కలర్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. చూస్తుంటే అయితే టేస్ట్ కూడా అదిరిపోతుంది. టొమాటో కెచప్ ఉంటే దాంట్లో డిప్ చేసుకొని చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సూపర్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంది.